ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బ్లాంక్ వర్క్ బుక్ అని కనిపిస్తుంది. బ్లాంక్ వర్క్ బుక్‌ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ షీట్ మొత్తం ఎంప్టీ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ ఎంప్టీలో దీన్నేమంటారంటే సెల్ అంటారు. ఇక్కడ కింద షీట్ 1 అని కనిపిస్తుందా? దాని పక్కన ప్లస్ ఐకాన్ ఉందా? ఆ ప్లస్ ఐకాన్‌ని ట్యాప్ చేస్తే మనకు కొత్త షీట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ కొత్త షీట్‌కి నువ్వు రీనేమ్ ఇయ్యాలనుకుంటున్నావు, కొత్త నేమ్ ఇయ్యాలనుకుంటున్నావు అంటే షీట్ మీద ట్యాప్ చేసి డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ స్పేస్ కొట్టండి. బ్యాక్ స్పేస్ అన్నా లేకపోతే డిలీట్ అని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీరు ఏదైతే ఇయ్యాలనుకుంటున్నారో ఆ నేమ్‌ని ఎంటర్ చేయాలి. ఎంటర్ సెక్షన్, సెక్షన్ అనే నేమ్ ఇస్తున్నాను. ఆహ్, షీట్ నేమ్ వచ్చేసి సెక్షన్ అనేది క్రియేట్ అయింది. షీట్ 1కి ఏమి ఇయ్యాలనుకుంటున్నానంటే సెక్షన్ ఏ. బ్యాక్ స్పేస్ కొట్టేసి సెక్షన్ ఏ. నేమ్ వచ్చేసి సెక్షన్ ఏ _A. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ వర్క్ బుక్ స్పేస్ అనేది ఉంది కదా, దీని సైజ్ని ఇంక్రీజ్ ఎలా చేయాలో డిక్రీజ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కింద మనకి రైట్ సైడ్ బార్డర్లో కింద మనకి ప్లస్ ఐకాను మైనస్ ఐకాన్ కనిపిస్తుంది. ప్లస్ ఐకాను మైనస్ ఐకాన్ ట్యాప్ చేసినా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్లో డ్రాగ్ సెక్షన్ ఉందా, ఈ డ్రాగ్ సెక్షన్ ఒకసారి ట్యాప్ చేసి అటు సైడ్ అయినా ట్యాప్ చేయండి, ఇటు సైడ్ అయినా ట్యాప్ చేయండి. మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది కనిపిస్తుంది, చేంజెస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పైన ఎడిటింగ్ టూల్స్ అని ఉన్నాయి కదా, దీన్నంతా దీని సెక్షన్ ఏమంటారు అంటే దీన్ని రిబన్ అంటారు. ఫస్ట్ షీట్ 3 మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టిన తర్వాత ట్యాబ్ కలర్ అని ఉంటుంది. ట్యాబ్ కలర్ మీద మన కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో, వైట్ ఎవ్రీథింగ్. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే బ్లూ కలర్. షిఫ్ట్ అయినప్పుడు దాన్ని బ్లూ కలర్‌గా చేంజ్ అవుతుంది. ఒకవేళ నువ్వు అదే ట్యాబ్ మీద ఉన్నావనుకో, ఈ ట్యాబ్ ఉందా, ఇప్పుడు షీట్ 3 ట్యాబ్ మీదకి షిఫ్ట్ అయినప్పుడు మనకి లైట్‌గా మారుతుంది కలర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఏకి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ సెక్షన్ ఏ మీద ట్యాప్ చేసేసి నెక్స్ట్ రైట్ క్లిక్ కొట్టేసి ట్యాబ్ కలర్‌కెళ్ళి, ట్యాబ్ కలర్ వెళ్ళిన తర్వాత మనకి లైట్ గ్రీన్ కావాలంటే లైట్ గ్రీన్ పెట్టుకొని నెక్స్ట్ ట్యాబ్ ఎప్పుడైతే నువ్వు ట్యాబ్ అయితే షిఫ్ట్ అవుతావో అప్పుడు ఆ కలర్ అనేది డార్క్‌గా కనిపిస్తుంది. అంతవరకు నార్మల్‌గా వైట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే సెక్షన్ సెక్షన్‌కి చేంజ్ అయినా కాబట్టి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి లైట్ గ్రీన్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఒక సెల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ ఉంటాయి. కలర్స్ మీద ట్యాప్ చేసేస్తే కలర్ వచ్చేస్తది. ఒకవేళ నీకు గ్రీన్ కలర్ నచ్చలేదంటే కింద డౌన్ ఆరో ఉంటది. ఆ డౌన్ ఆరో ప్రెస్ చేయంగానే నీకు కలర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఇందులో బ్లూ సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్ వస్తుంది. ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ విజిబుల్ అవుతుంది ఆ సెల్‌కి. ఆ సెల్ ఒక్కదానికే విజిబుల్ అవుతుంది. ఒకవేళ నీకు నంబర్ ఆఫ్ సెల్స్ కావాలనుకుంటే నంబర్ ఆఫ్ సెల్స్‌ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి నంబర్ ఆఫ్ సెల్స్‌కి ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసామో ఆ కలర్ మొత్తానికి ఇంప్లిమెంట్ అవుతుంది.